అది 12 గంటల సమయం. రాజు మంచి నిద్రలో ఉన్నాడు. ఉన్నట్టుండి అతని కళ్ళలో ఎవరో రా రాజు, నా దగ్గరికి రా, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను, త్వరగా రా అని వినబడుతుంది. ఆ మాటలకి రాజు నిద్రలోనే నడుచుకుంటూ ఊరి చివర ఉన్న పాడైపోయిన ఒక ఇంట్లోకి వెళ్ళాడు. మళ్ళీ కొంత సమయానికి ఆ ఇంటి నుండి అలాగే నిద్రలో నడుచుకుంటూ తన ఇంటికి వచ్చి పడుకున్నాడు. అలా ఉదయమైంది. పనికి వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగొచ్చాడు. అప్పుడు అతని భార్యతో, ఏమే, నాకెందుకు 2 రోజుల నుండి చాలా నీరసంగా ఉంటోంది, ఎందుకంటావు? మీరు పనికి వెళ్తున్నారు కదా, అందుకే బాగా అలసిపోవటం వల్ల అలా అనిపిస్తుంది. భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. రాజు సరే అని భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాడు. ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో మళ్ళీ అతన్ని ఎవరో పిలుస్తారు. రాజు రా, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. రాజు ఆ మాటలకి అలాగే నిద్ర నుండి లేచి మళ్ళీ పాడైపోయిన ఇంట్లోకి వెళ్తాడు. ఆ సమయంలో రాజు స్నేహితుడైన రాము ఏదో పని మీద పక్క ఊరి నుండి ఆలస్యంగా ఇంటికి తిరిగి వస్తుండగా రాజు ఆ పాడైపోయిన ఇంట్లోకి వెళ్లడం గమనించి తనలో తాను, ఏంటి ఈ సమయంలో రాజు ఆ పాడైపోయిన ఇంట్లోకి వెళ్తున్నాడు అని చెప్పి రాము కూడా అతని వెంట వెళ్ళాడు. లోపలికి వెళ్లిన అతను భయంకర దృశ్యాన్ని చూశాడు. అదేంటంటే ఒక పెద్ద రాక్షస ఎలుక రాజుని మెడపై కొరికి అతని రక్తం తాగుతూ కనిపిస్తుంది. దాన్ని చూసి చాలా భయపడిపోయాడు రాము. అప్పుడే ఆ రాక్షస ఎలుక రాముని కూడా చూసింది. అప్పుడు ఆ రాక్షస ఎలుక, రామిత్రమా, నీకు సగర్వంగా ఆహ్వానం పలుకుతున్నాను. రాజుకు తోడు ఇప్పుడు రాము కూడా. మీ ఇద్దరి రక్తాన్ని రోజు తాగుతా అంటూ ఉండగా రాము, వద్దు, నన్నేం చెయ్యొద్దు అంటూ పరుగులు తీస్తుండగా ఆ రాక్షస ఎలుక అతన్ని పట్టుకుని అతని మెడపై కొరికి అతని రక్తాన్ని తాగుతుంది. ఆ తరువాత వాళ్ళిద్దరూ నిద్రలో ఉన్నట్టుగా నడుచుకుంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు. మరుసటి రోజు రాము నిద్ర నుండి లేచి తనలో తాను, ఏదో జరిగింది, అదేంటో నాకు గుర్తు రావటం లేదు అని ఆలోచిస్తుండగా కొంత సమయానికి రాత్రి ఏం జరిగిందో అతనికి గుర్తొస్తుంది. వెంటనే అతను అతని భార్యను పిలిచి రాత్రి జరిగిన విషయం అంతా చెప్పి, ఈ రోజు రాత్రి ఖచ్చితంగా రాక్షస ఎలుక నన్ను తీసుకువెళ్తుంది. అది రోజు రాజు రక్తాన్ని తాగుతుంది, అలాగే ఇక మీదట నా రక్తం కూడా తాగుతుంది. అది ప్రతిరోజు ఇలా చేస్తే ఖచ్చితంగా మేమిద్దరం చనిపోతాం. అప్పుడు అతని భార్య ఏడుస్తూ, అయ్యో, అసలు ఇది ఎందుకిలా చేస్తుందండి, దానికి పరిష్కారమే లేదా? బహుశా అది మా రక్తాన్ని తాగి దాని ఆకలి తీర్చుకుంటూ ఉంటుంది. నువ్వు ఒక పని చెయ్యి, ఈ విషయం మొత్తం ఈ ఊర్లో ఉన్న వైద్యునికి చెప్పు. ఆయన దీనికి ఏదో ఒక పరిష్కారం వెతుకుతాడు. ఆమె వెంటనే పరుగున వైద్యుని దగ్గరకు వెళ్లి అక్కడ జరిగిన విషయం అంతా చెప్తుంది. వైద్యుడు ఆమె మాటలు విని ఆశ్చర్యపోయి, సరే, ఈ రోజు రాత్రి మన ఇద్దరం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం అని అంటాడు. ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో రాజు రాము ఇద్దరూ కలిసి ఆ పాడైపోయిన ఇంటిలోకి వెళ్తారు. వాళ్ల వెనకే డాక్టర్ మరియు రాము భార్య కూడా వెళ్తారు. అక్కడ రాక్షస ఎలుకను చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎలుక శరీరంలో ఉన్న దయ్యం పని. ఎలా అయినా ఆ ఎలుకకు పట్టిన దయ్యాన్ని వదిలించాలి అనుకుని దాని ముందుకి ఒక నిప్పు కర్రను తీసుకుని వెళ్తాడు. దానిని చూసిన రాక్షస ఎలుక భయంతో, నువ్వు మర్యాదగా నిప్పుని అక్కడ పడి, లేకపోతే వీళ్ళిద్దరిని చంపిస్తాను అని పెద్దగా కేకలు వేస్తుంది. అప్పుడు వైద్యుడు, నువ్వు వాళ్ళని ఏమన్నా చేసుకో, నాకు అవసరమే లేదు, కానీ ఇప్పుడు నేను నిన్ను కాల్ చేస్తాను చూడు. అందుకు ఆ రాక్షస ఎలుక, వద్దు, నన్ను ఏం చెయ్యొద్దు అంటూ కేకలు వేస్తుంది. అందుకు వైద్యుడు, అయితే నువ్వు మర్యాదగా ఎలుక శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని అంటాడు. అందుకు ఆ రాక్షస ఎలుక, వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ ఆ ఎలుక శరీరం నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఎలుక సామాన్య ఎలుకగా మారి అక్కడి నుండి పారిపోతుంది. రాజు రాము ఇద్దరూ స్పృహ తప్పి కింద పడిపోతారు. ఆ తరువాత వైద్యుడు రాజు రాముకి ఏం కాకుండా వైద్యం చేస్తాడు. కొంత సమయానికి వాళ్ళకి స్పృహ వస్తుంది. ఆ తరువాత రాజు రాము ఇద్దరూ జరిగిన విషయమంతా తెలుసుకుని ఆశ్చర్యపోతారు. వైద్యుడు తెలివితేటలతో రాక్షస ఎలుకని ఊరి నుండి పంపించేశాడు. అలాగే రాజు రాములకు కూడా ఏం కాకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. అప్పటి నుండి ప్రశాంతంగా అందరూ జీవిస్తుంటారు.